హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో భాగంగా మోస్ట్ రిపీటెడ్ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఈ వీడియోలో చూడబోతున్నాం. 10 టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇక్కడ చూస్తాం. చాలా సింపుల్గా నేర్చుకుంటాం. అందులో మొట్టమొదటిది ఆనరరీ. ఆనరరీ మనం చూస్తూ ఉంటాం. ఆనర్స్ డిగ్రీ అని, ఆనరరీ డైరెక్టర్ అని, ఆనరబుల్ పర్సన్ అని చెప్తూ ఉంటాం. మరి ఆనరరీ అంటే ఏమంటే గౌరవప్రదమైన అని అర్థం. అంటే ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్కి ఆనరరీ డైరెక్టర్ ఉన్నారంటే అతను ఎటువంటి స్వలాభాపేక్ష లేకోకుండా, ఎటువంటి డబ్బు తీసుకోకుండా ఆ యొక్క సంస్థకు అతను సర్వీస్ చేస్తాడు. దాన్ని ఏమంటామంటే మనం ఆనరరీ అంటాం. ఆనరరీ అనేది ఒక అడ్జెక్టివ్. హోల్డింగ్ అన్ ఆఫీస్ వితౌట్ రిసీవింగ్ ఏ పే. ఎటువంటి అమౌంట్ తీసుకోకుండా ఆ యొక్క ఆఫీస్లోకి ఇతను పనిచేస్తూ ఉంటాడు. దాన్ని ఏమంటామంటే మనం ఆనరరీ అంటాం. ఆనరరీ డైరెక్టర్ అని, ఆనర్స్ డిగ్రీ అని కూడా అంటూ ఉంటాం. అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఆనరరీ అంటే ఏమంటే హోల్డింగ్ అన్ ఆఫీస్ వితౌట్ రిసీవింగ్ ఏ పే. నెక్స్ట్ హైపోకాండ్రియాక్. హైపో ఎప్పుడు హైప్ చేస్తుంటారు అంటూ ఉంటాం మనం. ఇక్కడ హైప్ చేయడం అంటే ఏమంటే ఒక వ్యక్తి ఎప్పుడు చూసినా కూడా తనకు అనారోగ్యం ఉందని, నాకు ఆ జబ్బు ఉంది, ఈ జబ్బు ఉంది, ఈ జబ్బు నాకే తప్ప ఎవరికి లేదు, ప్రపంచంలో జబ్బులన్నీ కూడా నాకే ఉన్నాయి, ఎవరికి లేవు అని తన యొక్క ఆరోగ్యం గురించి తీవ్రంగా ఆందోళన చెందుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులు ఏమంటామంటే మనం హైపోకాండ్రియాక్ పర్సన్స్ అంటాం. చాలా ఇంపార్టెంట్ వర్డ్ అనేది. ఏ పర్సన్ హూ సఫర్స్ ఫ్రమ్ ఎన్ ఇమాజినరీ ఇల్నెస్. రియల్ కాదది, జస్ట్ ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటాడు. నాకే అన్ని జబ్బులు ఉంటాయి, ఈ జబ్బు ఎవరికి ఉండదు, ఇంత భయమ్మ ఇది ఈ జబ్బుకు నయం లేదు. నిజంగా తనకు తనే ఇమాజిన్ చేసుకుంటూ ఊహలో తెలిపోతూ ఉంటాడు. ఇట్లా ఊహలో తనకు అనారోగ్యం ఉందని ఊహలో తెలిపోతూ ఉంటారు. అటువంటి వ్యక్తిని ఏమంటామంటే మనం హైపోకాండ్రియాక్ పర్సన్స్ అంటాం. నెక్స్ట్ వన్ హైపోక్రైట్. ఇక్కడ చూడండి, హైపోకాండ్రియాక్ అని చెప్పినాం. ఇతను ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాడు తనకి హెల్త్ గురించి, హెల్త్ గురించి. మరి హైపోక్రైట్ అంటే మనం చేస్తూ ఉంటాం హైపోక్రైట్ టియర్స్ అంటూ ఉంటాం. క్రోకడైల్ టియర్స్. క్రోకడైల్ టియర్స్ అంటే మొసలి కన్నీరు. అంటే అక్కడ వచ్చేవాళ్ళు మన దగ్గర వచ్చి బాధపడుతూ కన్నీరు కారుస్తూ ఉంటారు, కానీ అవి నిజమైన కన్నీరు కాదు, మొసలి కన్నీరు అనే మైనింగ్లో హైపోకాండ్రియాక్ టియర్స్ అంటాం. ఒకటి క్రోకడైల్ టియర్స్ అంటే హైపోకాండ్రియాక్ టియర్స్. ఇక్కడ మనకి హైపోక్రైట్. హైపోక్రైట్ అంటే ఏమంటే నటించే వాళ్ళు, మనది ప్రేమ ఉన్నట్లు, మన బాధలు వాళ్ళు పంచుకుంటూ ఉన్నట్లు నడుస్తూ ఉంటారు, నటన చేస్తూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళని ఏమంటామంటే మనం హైపోక్రైట్స్ అంటాం. ఏ పర్సన్ ప్రిటెండింగ్. ప్రిటెండింగ్ అంటే ఏమంటే నటించే వాళ్ళు, ప్రిటెండింగ్ టు బి సంబడి హీజ్ నాట్. యాక్చువల్గా తనది కాదు, కానీ మన దగ్గరకు వచ్చేసి నడుస్తూ ఉంటాడు. మన మీద ప్రేమ ఉన్నట్టు నడుస్తాడు, కానీ యాక్చువల్గా మన మీద ప్రేమ లేదు. మన బాధలు అతను బాధ పంచుకుంటాడు, మన దగ్గర ఏడుస్తాడు, కానీ యాక్చువల్గా అది కాదు, అతను మంటాడు కాదు. అటువంటి వాటి వ్యక్తిని ఏమంటామంటే మనం హైపోక్రైట్ అంటాం. హైపోక్రైట్ అంటే ఏమంటే ఏ పర్సన్ who is pretending to be somebody but he is not. Invincible, very important word అండి. Invincible, అజేయుడు. ఓకే, చాలా ఇంపార్టెంట్ వర్డ్ అని. ఇన్విన్సిబుల్ మీన్స్ ఇది అడ్జెక్టివ్ అనమాట. దట్ విచ్ కెనాట్ బి కాంకర్డ్. కాంకర్డ్ అంటే ఏమండి జయించలేనటువంటిది అని అర్థం. ఓకే, అజేయుడు. మింట్ వేర్ మనీ ఈజ్ కాయండ్. మనీ ఎక్కడ ముద్రిస్తారో దాన్ని ఏమంటామంటే మనం మింట్ అంటాం. అంటే టంకశాల అంటాం దానికి తెలుగులో. మింట్ అంటే ఏ ప్లేస్ వేర్ మనీ ఈజ్ కాయండ్ బై అథారిటీ ఆఫ్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ తరపున ఎక్కడ అమౌంట్ ముద్రిస్తారో దాన్ని ఏమంటామంటే మనం మింట్ అంటాం. ఏ ప్లేస్ వేర్ మనీ ఈజ్ కాయండ్ అంటే మనీని ముద్రించే ప్లేస్ను టంకశాల అంటాం మన యొక్క తెలుగులో. క్వశ్చన్ నెంబర్ నార్సిసిస్ట్. వెరీ ఇంపార్టెంట్ వర్డ్ అండి. నార్సిసిస్ట్ ఏదైనా సరే ఒక వర్డ్ చివరి ఐఎస్టీ ఉందని కూడా అది ఒక పర్సన్. నార్సిసిస్ట్ అంటే ఒక వ్యక్తి ఎప్పుడు కూడా తనకు తానే, అతడు కానీ ఆమె కానీ తన యొక్క అపిరెన్స్ చూసుకొని తన యొక్క అపిరెన్స్ అడ్మైర్స్ పోడుకుంటూ ఉంటారు అనమాట. ఏ పర్సన్ హూ అడ్మైర్స్ హిమ్సెల్ఫ్ ఆర్ హెర్సెల్ఫ్ టూ మచ్, చాలా ఎక్కువగా, టూ మచ్, ఎస్పెషల్లీ హిజ్ అపియరెన్స్. ఇది ఒక మానసిక రుగ్మత అనమాట. వేరే వాళ్ళందరూ ప్రేమించాలా, వాళ్ళందరూ నా మీద ప్రేమ ఉండాలి, నేను డిఫరెంట్ అని ఒక మానసిక రుగ్మతలో ఉంటారనమాట. అటువంటి వ్యక్తిని ఏమంటామంటే మనం నార్సిసిస్ట్ అంటామని. చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. ఇవన్నీ కూడా గతంలో చాలా ఎగ్జామినేషన్స్లో ఎస్ఎస్సి కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, కానిస్టేబుల్స్ కావచ్చు, అనేక రకాల పోటీ పరీక్షల్లో ఇక బిట్లని కూడా మోస్ట్ టైమ్స్ రిపీటెడ్ బిట్స్ అనమాట ఇవన్నీ కూడా. నార్సిసిస్ట్ అంటే ఏ పర్సన్ హూ అడ్మైర్స్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ టూ మచ్, చాలా ఎక్కువగా బై ఎస్పెషల్లీ హిజ్ అపియరెన్స్.
ద నోటోరియస్, చాలా చనిపోయినవాడండి. నోటోరియస్ పర్సన్, నోటోరియస్ వీరప్పన్ అంటాం, ఫేమస్ అబ్దుల్ కలాం సార్ అంటాం. ఇద్దరు కూడా చాలా తెలిసిన వాళ్ళందరూ కూడా ప్రపంచం అందరికీ తెలుసు. మరి వీరప్పన్ చూస్తేనే ఎట్లా తెలుసు, బ్యాడ్ పరంగా తెలుసు, నోటోరియస్ వీరప్పన్ అంటాం. మరి ఫేమస్ అబ్దుల్ కలాం సార్ అంటాం. అబ్దుల్ కలాం సార్ అంటేనే ఈయన చాలా గొప్ప వ్యక్తి. మనందరికీ చాలా చూస్తేనే అతని మహానుభావుని నమస్కరించాలి, మహానుభావుని గొప్పగా ఊహించుకుంటూ ఉంటాం. ఏ వ్యక్తి అయితే మంచిగా తెలుస్తారో ఆ యొక్క వ్యక్తిని మనం ఫేమస్ పర్సన్ అంటాం. ఏ వ్యక్తి చెడుగా అందరికీ తెలుసు, ఇద్దరు తెలిసిన వ్యక్తులే, ఒకరేమో గుడ్డుగా ఒకరేమో బ్యాడ్గా. సో గుడ్డుగా తెలిస్తే అది ఫేమస్, బ్యాడ్గా తెలిస్తే అది నోటోరియస్ అనమాట. సో నోటోరియస్ అంటే వెల్ నోన్ ఫార్ బీయింగ్ బ్యాడ్, వెల్ నోన్ ఫార్ బీయింగ్ బ్యాడ్. సో న్యూమిస్మాటిస్ట్, ఇస్ట్ అంటే పర్సన్, న్యూమిస్ నాకేముంది, న్యూమరికల్ ఉన్నాయి. న్యూమరికల్ అంటే అంకెలు 1 2 3 4 25 పైసా 50 పైసా ₹1 ₹2 అట్లా. సో న్యూమిస్మాటిస్ట్ అంటే ఒక పర్సన్. న్యూమిస్ అంటే కాయిన్స్. ఏ వ్యక్తి అయితే ఇక కాయిన్స్ కలెక్ట్ చేస్తూ ఉంటాడో, న్యూమరల్స్ మాది, ₹1 పైసా 2 పైసలు 25 పైసలు ₹1 ₹2 ₹5 ₹10 అట్లా ఆ కాయిన్స్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ వ్యక్తిలో ఉంటామంటే మనం న్యూమిస్మాటిస్ట్ అంటాం. ఏ పర్సన్ హూ కలెక్ట్ కాయిన్స్. సో ఏ పర్సన్ హూ కలెక్ట్ కాయిన్స్, సో కలెక్షన్, ఇక కాయిన్స్ కలెక్షన్ చేసే వ్యక్తిని ఉంటామంటే మనం న్యూమిస్మాటిస్ట్ అంటాం. మరి స్టాంపులు కలెక్ట్ చేసే వ్యక్తి అంటే ఫిలాటలిస్ట్ అంటాం. సో కాయిన్స్ అయితే న్యూమిస్మాటిస్ట్. పోస్టల్ స్టాంప్స్ కలెక్ట్ చేస్తూ ఉంటే హాబీలుగా పెట్టుకుంటారు, ఆ వ్యక్తిని ఏమంటాం మనం ఫిలాటలిస్ట్ అంటాం. కొందరు బుక్స్ కలెక్షన్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఉంటామంటే మనం బిబ్లియోఫైల్ అంటాం. దెన్ నెక్స్ట్ వన్ షోయల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ అండి, షోవల్. సో దీన్ని షవర్ గుర్తుపెట్టుకోండి. షవర్, మనం బాతింగ్ చేస్తున్నాం, షవర్ బాత్ చేస్తున్నప్పుడు అన్ని నీళ్ళు ఒక చేపలు దూకుతూ ఉంటాయి, అన్ని మీద పడుతూ ఉంటే చాలా ఆనందంగా, మన చేపలు ఏ విధంగా అయితే మన నీళ్ళలో కూర్చుంటే చేపలని కాళ్ళకు కుడుతూ ఉంటాయో మీరు గమనించినప్పుడు సరే, ఒక ఏటు ఒడ్డుకి వెళ్ళేసి అక్కడ కూర్చున్న చేపలని గబగా వచ్చి మన కాళ్ళు కుడుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. అది ఒక షవర్ లాగా అని గుర్తుపెట్టుకుంటే మీరు. సో షవర్ అంటే ఏమంటే ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫిష్ స్విమ్మింగ్ టుగెదర్. సో చేపలన్నీ కూడా ఒక్క వరుసగా స్విమ్ చేస్తూ ఉంటే, దండిగా స్విమ్ చేస్తూ ఉంటే దాన్ని ఏమంటామంటే మనం షవర్ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్. దెన్ హ్యాపీయారీ కూడా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా నౌన్. సో హ్యాపీయారీ అంటే ఏ ప్లేస్ వేర్ బీస్ ఆర్ కెప్ట్. ఏ ప్లేస్ వేర్ బీస్ అంటే తేనెటీగలు, బీస్ ఆర్ కెప్ట్. సో హ్యాపీయారీ అంటే తేనెటీగలను ఉంచే ప్రదేశం, తేనెటీగలు ఉంచే ప్లేస్ ఉంటామంటే మనం హ్యాపీయారీ అంటే. ఒక్కసారి రివ్యూ చేసుకుంటే ఈ పదాలను కూడా చాలా చాలా ఇంపార్టెంట్. హానరరీ అంటే ఏమండి హోల్డింగ్ అన్ ఆఫీస్ వితౌట్ రిసీవింగ్ ఏ పే. హైపో కాంట్రాక్ట్ అంటే ఎప్పుడు కూడా తనకు హెల్త్ బ్యాలెన్స్ అన్ని ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాడు. ఏ పర్సన్ హూ సఫర్స్ ఫ్రమ్ అన్ ఇమాజినరీ ఇల్నెస్. హైపోక్రైట్ అంటే నటించేవాడు. ఏ పర్సన్ హూ ప్రిటెండింగ్ టు బి సంబడి బట్ హీఈస్ నాట్. ఇన్విన్సిబుల్ అంటే అజ్యూడ్ అనమాట, దట్ విచ్ కెనాట్ బి కాంకర్డ్. సో దెన్ ఏ ప్లేస్ వేర్ మనీ ఈజ్ కాయిన్డ్ ఈజ్ కాల్డ్ మింట్. దెన్ నార్సిసిస్ట్ అంటే ఏ పర్సన్ హూ అడ్మైర్స్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్సెల్ఫ్ టూ మచ్ ఎస్పెషల్లీ బై హిజ్ అపియరెన్స్. నోటోరియస్ అంటే వెల్ నోన్ ఫర్ బ్యాడ్ థింగ్స్. దెన్ న్యూమిస్మాటిస్ట్ మీన్స్ ఏ పర్సన్ హూ కలెక్ట్ ద కాయిన్స్. Then shovel means a number of fishes swimming together. Then apiary means a place where bees are kept. Thank you.